తప్పు. హలో, ఎలా ఉన్నావురా? ఎక్కడున్నావు? చచ్చి నరకంలో ఉన్నాను. నువ్వెప్పుడొస్తావని నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వెప్పుడొస్తున్నావు? నువ్వు వస్తావా లేక నన్నే వచ్చి తీసుకురమ్మంటావా? రేయ్, చావడం ఏంట్రా బాబు? లేకపోతేంట్రా, సిగ్గుందా నీకు? యాక్సిడెంట్ అయి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి వదిలేసి వెళ్ళిపోతావా? వదిలిపెట్టి వెళ్ళిందే కాక ఇప్పుడు ఫోన్ చేసి బతికైనా చచ్చానని చెప్పి తెలుసుకుంటున్నావా? ఆ సిచ్యువేషన్లో నాకేం చేయాలో అర్థం కాక భయమేసి పారిపోయానురా. చాలే ఆపరా నీ సోది. ఎక్కడ లేని కహానీలని చెప్తావు. ముందు అశోక్ నగర్లోని గాంధీ బొమ్మ దగ్గరికి నువ్వు త్వరగా రా. వచ్చి నన్ను తీసుకెళ్ళు. నాకు ఏదో ఒక స్టఫ్ కావాలి. ఇన్ని రోజులైందిరా తీసుకోక. కొంచెం మత్తెక్కితే కానీ నా ప్రాణానికి ప్రశాంతత ఉండదు. చచ్చిపోతున్నాను రా. నువ్వేం టెన్షన్ పడకరా, నేను ఇప్పుడే వస్తున్నాను. I am indebted to you forever. Please forgive me. Thank you, sister. నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటానక్క. నన్ను క్షమించు. అక్క, నువ్వింక టెన్షన్ పడకు. వంశీకి జ్వరం తగ్గిపోయింది. తెల్లారేసరికి వాడు లేచి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్క, నాది కూడా పద్మగారు చెప్పిన డైలాగే, సేమ్ కాపీ పేస్ట్. వాడికి జ్వరం తగ్గి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు.
కాబట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. అక్క నువ్విలా నవ్వి 2 రోజులవుతుంది. రాణి ఏంటి ఈ డైలాగ్ కూడా కాపీ పేస్ట్ అనవే? వీళ్ళ కొళ్ళు జోకులు. హలో, యా మృణాలిని ఎందుకో చిరాగ్గా ఉన్నట్టుందక్క. తనెప్పుడు చిరాగ్గానే కదా ఉండేది. అది కాదు, ఇప్పుడు తన అవసరం ఏం లేదు కదా, వెళ్ళమని చెప్పకూడదాక్క? ఒకసారి మావయ్య గారిని కలిసి వెళ్ళిపోతుందిలే. అక్క తాతయ్య ఫోన్ చేస్తున్నారు, ఒక్క నిమిషం. సరే మాట్లాడిరా రాణి. తాతయ్య చెప్పు. అమ్మా రాణి, ఎక్కడున్నావమ్మా? నేను అక్క హాస్పిటల్లో ఉన్నాం తాతయ్య. హాస్పిటల్లోనా? ఎందుకమ్మా, ఏమైంది? ఈ సమయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏది పడితే అది తినకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదని చెప్పాను కదా. తాతయ్య నీకెప్పుడు నా గురించే భయం. నాకేం కాలేదు, నేను నిక్షేపంగా ఉన్నాను. మరి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? అక్క వాళ్ళ అబ్బాయికి జ్వరం వస్తే చూడ్డానికి వచ్చాం. అదేంటమ్మా, మధ్యాహ్నం వరకు కూడా ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు కదా. ఆ అబ్బాయి కాదు, వేరే అబ్బాయి తాతయ్య. ఏమో ఏ అబ్బాయో. ఆ ఝాన్సీ ఊరందరికీ కన్నతల్లే, అందర్నీ తనవాళ్లే తన బిడ్డలే అన్నట్టుగా చూస్తుంది. అది మాత్రం నిజమేలే తాతయ్య. సరేలే, ఇంట్లో ఉన్న అబ్బాయి ఏమయ్యాడమ్మా? ఎక్కడికెళ్ళాడు? ఎవరు తాతయ్య? దీపక్క. ఏమో, ఆ అబ్బాయి పేరు నాకేం తెలుసు. మన ఇంట్లో ఉన్నాడు కదా అతను. అయ్యో తాతయ్య, దీపక్ అంటే తనే. తనెక్కడికి వెళ్ళాడు? ఇంట్లోనే ఉన్నాడు కదా. ఎక్కడున్నాడమ్మా? నేను మార్కెట్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇల్లంతా లైట్లు వేసి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంకా నయం, ఏ దొంగ వేధవో ఇంట్లో దూరలేదు. మన అదృష్టం బావుంది. ఏంటి తాతయ్య నువ్వు చెప్పేది? దీపక్ ఇంట్లో లేడా? సరిగ్గా చూసావా? మనదేమైనా పెద్ద బంగాళానా తల్లి? రోజంతా వెతకడానికి మొత్తం చూశాను, తనెక్కడా లేడమ్మా. అందుకే ఫోన్ చేశాను. అవునా? సరే తాతయ్య, మేమిప్పుడే బయలుదేరొస్తాం. అక్క ఏమైంది రాణి? తాతయ్య ఎందుకు ఫోన్ చేశారు? అక్క దీపక్ ఇంట్లో లేడంట. ఇంట్లో ఉన్న డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడంట. దీపక్ ఎవరమ్మా? మా తమ్ముడు మేడం. అర్థమైంది. ఝాన్సీకి మాత్రమే ఊరంతా చుట్టాలనుకున్నాను. నీకు కూడా ఉన్నారా? అవును మేడం. మేడం మేము అర్జెంటుగా వెళ్ళాలి. వంశీని కలిసాక వెళ్ళొచ్చు కదా. వెంటనే వచ్చేస్తాం మేడం. అక్క పదక్క వెళ్దాం. అది కాదు రాణి, వంశీకి ఒంట్లో బాగోలేదు కదా. పర్వాలేదులేమ్మా, మేమందరం ఉన్నాం కదా. వంశీకేం కాదు, మేం చూసుకుంటాం. నువ్వెళ్ళు. స్వీటీ జాగ్రత్త, వంశీని జాగ్రత్తగా చూసుకో. నేను మళ్ళీ వస్తాను, సరేనా? వస్తాను మేడం, పద. వదినా, నేను వెళ్తున్నాను. అయ్యో మృణాల్ని, ఒక్క నిమిషం ఆగు. మావయ్య లోపలున్నారు కదా, ఆయన వచ్చాక కలిసి వెళ్ళిపోదు గాని. నేనెవ్వరినీ కలిసేందుకు రాలేదు, కలుపుకునేందుకు అసలే రాలేదు. నువ్వింటికి వచ్చి బతిమాలావని వచ్చాను, అంతేగాని జరిగింది మర్చిపోయి ఇంటికి రా అని పిలుస్తారని ఆశతో రాలేదు. నాకంత ఆశ కూడా లేదు. వెళ్తాను. డ్రైవర్ కమ్. నీకు మినిమం ఎథిక్స్ లాంటివి ఏమీ తెలీదా ఝాన్సీ? సంస్కారం అనేది ఉండదా? నీ అక్క కొడుకు ప్రాబ్లంలో ఉన్నాడని తెలిసి కూడా నేను బ్లడ్ డొనేట్ చేసి కాపాడాలనుకుని వచ్చాను. దానికి నువ్వు నాకు
ఎంతో కృతజ్ఞతతో ఉండాలి ఝాన్సీ. థ్యాంక్స్ చెప్పడం అనేది మినిమం కోర్టసీ. దిగు. సహాయం పొందినవాడు కృతజ్ఞత చూపకపోవడం కరెక్ట్ కాదు. మేడం, సాయం చేసిన వాళ్ళు కూడా కృతజ్ఞత కోరుకోవడం కరెక్ట్ కాదు మేడం. రాణి, నువ్వు ఆగు. థ్యాంక్స్ మేడం. నువ్వు ఆగక్క. మేడం, మీరు మా అక్క వాళ్ళ అక్క కొడుకుని కాపాడాలని వచ్చారు, కానీ మా అక్క మీ కొడుకునే కాపాడింది. అదే మీ కొడుకంటే మీ కొడుకు లాంటి వాడు అని అర్థం. మీలాంటి ఇంకో తల్లి కొడుకు అని అర్థం. పరిస్థితులు అనుకూలిస్తే మీ కొడుకు ప్రాణం కూడా కాపాడుతుంది మా అక్క. మేడం, మీకు మా అక్కకి తేడా ఏంటో చెప్పనా? మీరు జస్ట్ కాపాడాలి అనుకున్నారు, మా అక్క ఆల్రెడీ ఒకరిని కాపాడింది. మీది ఆలోచన, కానీ మా అక్కది ఆచరణ. మీరు చెయ్యకుండానే చేసేసా అనే రేంజ్లో బిల్డప్ ఇస్తూ చెప్పుకుంటారు, కానీ మా అక్క అన్నీ చేసి కూడా ఎప్పుడు ఎవ్వరికీ చెప్పుకోదు. రాసుకోరా సాంబా. ఓ సారీ, రాసుకోవడానికి ఎవరు లేరు కదా, పోన్లే, అన్నీ బ్రెయిన్లో పెట్టుకుంటాను. ఇలాంటి మంచి మంచి మాటలు కొటేషన్లు మా అక్క గురించి చెప్పమంటే 1లో 10లో కాదు, 100లో 1000లో చెప్తాను. చెప్పమంటారా? వద్దు, నాకు చెప్పడం ఎందుకు? ఆ కొటేషన్లు మాటలేవో రాసేసి వీక్లీ మ్యాగజైన్ కవితల పోటీకి పంపించు. ఖర్చులకి డబ్బులైనా వస్తూ ఉంటాయి. అయితే ముందుగా మా అక్క మీ మీద ఫస్ట్ టైం గెలిచిన కేసుని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాస్తాను. రాయమంటారా? ఏయ్, ఛీ! ఎందుకు రాణి అలా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటావు? అలాంటి వాళ్లతో అలానే మాట్లాడాలక్క. లేదంటే రాగానే నీకు సంస్కారం లేదా, మినిమం ఎథిక్స్ లేవా అని నిన్నంటుంటే ఎలా ఉంటుంది నాకు? పదక్క, వెళ్దాం. ఛ! ఆ ఝాన్సీ పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంది. వామ్మో, ఇంతలా కోపంతో తిరుగుతుందంటే మళ్ళీ ఆ ఝాన్సీతో ఏదో గొడవ పెట్టుకుని వచ్చుంటుంది. ఇప్పుడు నన్ను చూడగానే ఆ పురాణం అంతా చెప్పి ఏం చేయాలి ప్రసాద్ అంటూ నస పెడుతుంది. ఏదైనా ఐడియా ఇచ్చే వరకు చావగొడుతుంది. నాకింటికి వస్తే ఈ టార్చర్ ఎక్కువైపోయింది. ఇప్పుడేం చేయాలి? ఎస్, ప్రతిదానికి అడ్డు తగులుతుంది. నా కోపం వస్తే ఎప్పుడో ఒకప్పుడు చంపేస్తాను. పీడ విరగడైపోతుంది. ప్రసాద్, ఏమైంది? ఎందుకింత కోపంగా ఉన్నావు? ఎవరి మీద కోపం? ఇంకెవరి మీద? ఆ ఝాన్సీ మీద. నాకు ఆ ఝాన్సీని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. కదా ప్రసాద్? అవును మృణాల్ని. అదేంటో నాకు ఆ పేరు వింటేనే ఒళ్ళంతా కారం పూసినట్టు, తేళ్లు జెరులు పాకినట్టు ఉంటుంది కదా? అసలు ఇవన్నీ కాదు, ఏకంగా ఆ ఝాన్సీకి సమాధి కట్టేయాలనిపిస్తుంది కదా? నేను దాన్ని చంపి జైలుకు పోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆ తర్వాత నువ్వున్నావు నన్ను విడిపించడానికి. నాకు ఏవైనా మంచిదే.
కానీ దాన్ని చంపి గాని నేను నిద్రపోను. అంత కసుంది నాకు ఆ ఝాన్సీ మీద. కదా ఆపుతావా నీ కథ? నువ్వు ఇలా ప్రతి మాటకి ముందొకసారి వెనకొకసారి కథ అని దీర్ఘాలు తీస్తూ ఉంటే నీ కథా స్రవంతిలో లీనమైపోయి నేను నిజంగానే ఆ ఝాన్సీని చెప్పి జైలుకి వెళ్ళిపోతాను. మంచిదే కదా. ఏంటి, నేను జైలుకి వెళ్ళడమా? కాదు, ఆ ఝాన్సీని ఫినిష్ చేయడం. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అటు నీకు కొడుకు దగ్గర లేక ఇటు మొగుడు దగ్గర లేక జైల్లో పడుంటే నువ్వు ఒంటరిదానివి అయిపోతావు మృణాల్ని. అవును ప్రసాద్, నేను ఆ ఝాన్సీని చంపి ఎక్కడ జైలుకి వెళ్లాల్సి వస్తుందో అని నాకు భయం లేదు. కానీ నువ్వు ఒంటరిగా అయిపోతావేమోనని నా భయం. అందుకే ఆ ఝాన్సీకి ఇంకా భూమి మీద నూకలు మిగిలాయి. అందుకే మృణాల్ని, ఇప్పుడు నీ కోసం ఆ ఝాన్సీ మీద ఎంత పగ ఉన్నా చంపే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఆ ఝాన్సీ గురించి ఆలోచించి హెడేక్ వస్తుంది. టీ తాగుతావా? వేడివేడిగా మసాలా టీ పెట్టిస్తా. ఓన్లీ టీ మాత్రమేం తాగుతావు? 5 నిమిషాలాగు, నీకిష్టమైన ఆనియన్ పకోడీ చేయించి తీసుకొని వస్తా. పకోడీ తింటూ టీ తాగుదాం. కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది, సరేనా? సరోజకి చేయమని చెప్పి తీసుకొస్తాను. సరోజా, 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 సరోజా. థ్యాంక్ యూ మృణాల్ని. వెల్కమ్ ప్రసాద్. సరోజా. అమ్మయ్యా, ఆ ఝాన్సీ నిన్ను ఎంత టార్చర్ చేస్తుందో తెలియదు కానీ ఆ ఝాన్సీ పేరు చెప్పుకొని నువ్వు మాత్రం నాకు నరకం చూపిస్తున్నావు. అప్పుడెప్పుడో వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. బా రారా బాబు. రే, నీకోసం ఎంతసేపు అని వెయిట్ చేయాలి? నోటికి మందు చుక్క తగిలి 3 రోజులైంది. నీకే రోజు మస్తుగా తిని తాగి తిరుగుంటావు. నీకేం అర్థమవుతుందిలే నా బాధ. రే, నీకోసమే కదరా వెళ్ళింది. మందుదేముంది, వీధి చివరి తీసుకొస్తా. కానీ పకోడీల కోసమే ఇందిరా పార్క్ దాకా వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళి రావాలంటే టైం పడుతుంది కదా. పోనీ పకోడీ లేకుండా వస్తే నువ్వు ఊరుకోవు. అయినా మంచికి చికెనో లేదా మిర్చియో తింటారు. నీకు మాత్రం ఈ పకోడీ పిచ్చేంట్రా బాబు. ఇదేం అలవాట్రా నీకు? ఎవరి నుంచి వచ్చింది? మీ అమ్మదా మీ అయ్యదా? నా ఇష్టం రా, నాకు నచ్చింది తింటాను. నాకు ఎవరి అలవాట్లు రాలేదు, నాకు ఎవరూ లేరు. కానీ ముందా మాటలు సరిగ్గా రాని. మీ అమ్మని అయ్యేంట్రా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. రే ఆగరా బాబు. నేను నార్మల్గానే అన్నానురా బాబు, అందులో తప్పే ఉంది. అంత ఫైర్ అవుతున్నావు. కూల్, సారీ రా. ఇంకోసారి ఎప్పుడు అలా అన్నావు. అలా ఉండు. అవునరా, ఈ 3 రోజులు నువ్వెక్కడున్నావు? ఏమైపోయావు? మీ దేవుడిచ్చిన అక్క దగ్గర ఉన్నావా? యాక్సిడెంట్ అయినాడు ఎక్కడుంటాడు? ఎవరో దారికి పోయే దానయ్య నీలాంటోడు కాక మంచోడు ఉంటాడుగా. ఆ మంచి మనుషులు ఎవరో గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తే అక్కడున్నాను. అయినా నాకు దెబ్బలు తగిలి పడుంటే ఫ్రెండ్ అని కూడా లేకుండా పారిపోయావు చూడు. ఇప్పుడు సిగ్గు లేకుండా అడుగుతున్నావు మళ్ళీ. అంటే అది కంగారులో భయంతో వెళ్ళిపోయానురా. అవునరా, ఆ రోజు అంతా మంచిగా ప్లాన్ చేశాం కదా. కాల్లో డైరెక్షన్ ఇస్తూ ఉంటే అలా ఎలా గురి తప్పిందిరా? ఈసారి నువ్వు ట్రై చేయరా. నీకు నేను ఫోన్లో డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాను. అప్పుడు తెలుస్తుందిరా నీకు ఎలా మిస్ అయిందని. ఏదో పెద్ద డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్లా క్వశ్చన్స్ ఏంట్రా? ముందు చూసిన చాలు కానీ మందు తాగు. సిస్టర్, క్రికెట్ వస్తుంటే అదొదిలేసి చిన్నపిల్లల కార్టూన్ షో పెట్టుకొని చూస్తున్నావేంటి? బ్రో ప్లీజ్ రా, వద్దురా. నన్ను కొంచెం మనశ్శాంతిగా ఈ కార్టూన్ షో చూడనివ్వరా, ప్లీజ్ రా. అదేంటే, క్రికెట్ అంటే పడి చచ్చేదానివి కదా. అలాంటిది నువ్వు క్రికెట్ వద్దంటున్నావా?
క్రికెట్ అంటేనే భయం వేస్తుంది. క్రికెట్ అంటే భయమా? భయం ఎందుకు? బెట్టింగ్ ఏమైనా పెట్టావా? మనకంత సీన్ లేదురా. మరి ఇంకెందుకు భయం? పోనీ ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనుకుంటే అది కూడా కాదు. నో బ్రో, ప్లీజ్ బ్రో, ప్లీజ్ బ్రో. అదే నో ఎందుకో చెప్పు. ఆ భయం నిజమైందో కాదో నేను తెలుసుకుంటాను. ఏం లేదు బ్రో, క్రికెట్ మ్యాచ్కి ఈ ఇంటికి ఏదో కనెక్షన్ ఉంది. అదే ఏం కనెక్షను చెప్పు. ఇప్పుడు క్రికెట్ అలా పెట్టగానే ఇలా డోర్ బెల్ మోగుతుంది. క్రికెట్ పెడితే డోర్ బెల్ ఎందుకు మోగుతుంది? నీకేమైనా పిచ్చా? అబ్బా, మోగుతుందని చెప్తున్నాను కదరా. ఆ మోగితే? ఆ తర్వాత కిచెన్లో నుండి అమ్మ ఏమండి ఎవరొచ్చారో చూడండి అంటుంది. కానీ తర్వాత తనే వెళ్ళి తీస్తుంది. బెల్లు కొట్టినప్పుడు ఎవరో ఒకరు తీయాలి కదా. అవును, తీయాలి. కానీ తీయగానే ఏం జరుగుతుందో తెలుసా? డోర్ తీయగానే ఏమవుతుంది? సస్పెన్స్ మూవీ చూస్తున్నప్పుడు కరెంటు తీసేసినట్టు చెప్తూ చెప్తూ అలా ఆపేసావే. ఏమవుతుందో చెప్పు. డోర్ ఓపెన్ చేయగానే పోలీసులు వస్తారు. ఏంటి, పోలీసులు వస్తారా? పుల్లై సమ్ముకునేవాడిని రాడా? అన్నీ నీ పిచ్చి నమ్మకాలు. నువ్వేదైనా అనుకో, నేను మాత్రం ఈరోజు క్రికెట్ చూడాల్సిందే. వద్దురా ప్లీజ్ బ్రో, నా మాట వినరా. అనే వద్దురా, చెప్పేది వినరా. నేను చూడాల్సిందే. ప్లీజ్ రా అనే అనే. చూడు, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. క్రికెట్ పెట్టానుగా, ఏమన్నా అయిందా? ఏం కాలేదు కదా, ఎందుకు టెన్షను? నువ్వలా చేయటం వల్ల ఎదుటి వ్యక్తికి నువ్వు బలహీనురాలువని తెలుస్తుంది. సిస్టర్, నీకెప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నీకీ అన్నయ్య ఉన్నాడని గుర్తుంచుకో. నిజంగానే ఆ రామచిలుక దొరికిందా? అవును సార్, నిజమే. ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్పిందా?